ఒకసారి ఈ నంబర్ చూడండి 111. మన దేశంలో 2016 నేషనల్ వాటర్వేస్ యాక్ట్ రాకముందు కేవలం 5 జలమార్గాలు మాత్రమే ఉండేవి. అంటే జస్ట్ 5. కానీ ఒక్కసారిగా ఆ నంబర్ ఎక్కడికి చేరిందో తెలుసా? ఏకంగా 111కి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన దేశంలో వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రేంజ్లో డెవలప్ అవుతుందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఇది మామూలు విషయం కాదు. లాజిస్టిక్స్ సెక్టార్లోనే ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. నమస్కారం. భారతదేశపు జాతీయ జలమార్గాల వ్యూహాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన ఇండియా మ్యాప్ మీద నదుల గుండా ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ చేయబోతున్నాం. ఈ వాటర్వేస్ కేవలం నీటి ప్రవాహాలు మాత్రమే కాదండోయ్, మన ఎకానమీకి అసలైన లైఫ్ లైన్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ జాగ్రఫికల్ టూర్ని స్టార్ట్ చేద్దాం రండి. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేద్దాం. ఫస్ట్, మన ఇన్లాండ్ వాటర్వేస్ బూమ్. సెకండ్, ది బిగ్ 5 జలమార్గాల టూర్. థర్డ్, స్ట్రాటజిక్ రూట్స్ ఇంకా పోర్ట్స్. ఫోర్త్, వీటి వల్ల లాభనష్టాలు ఏంటి. అండ్ ఫైనలీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా కన్ఫ్యూజ్ చేసే ట్రాప్స్ నుండి ఎలా తప్పించుకోవాలో చూద్దాం. రైట్. సెక్షన్ 1, భారతదేశపు అంతర్గత జలమార్గాల బూమ్. అసలు ఈ బూమ్ ఎలా మొదలైందంటే 1986లో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వాళ్ళు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. అక్కడే దీనికి పునాది పడింది. అప్పటి ఆ పాత 5 జలమార్గాల దగ్గర నుండి ఇప్పటి ఈ 111 మార్గాల దాకా ఈ ఆర్గనైజేషనే డెవలప్మెంట్ పనులన్నీ చాలా ఫాస్ట్గా రన్ చేస్తోంది. ఓకే, ఇప్పుడు అసలు టాపిక్లోకి డైవ్ చేద్దాం. సెక్షన్ 2, టూర్ ఆఫ్ ద బిగ్ 5. మనకి 100కు పైగా జలమార్గాలు ఉన్నప్పటికీ దేశ ఎకానమీని రన్ చేసే ది బిగ్ 5 వాటర్వేస్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని పక్కాగా గుర్తుపెట్టుకోవడానికి మనమొక అల్టిమేట్ మెమరీ స్టోరీ ఫ్రేమ్వర్క్ వాడబోతున్నాం. దీని జస్ట్ ఒక రివర్ జర్నీలాగా ఊహించుకోండి. ఈ 5ంటిని కరెక్ట్ ఆర్డర్లో మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి ఈ సింపుల్ రిథమిక్ సీక్వెన్స్ భలే పనిచేస్తుంది. అదేంటంటే 1 గంగా, 2 బ్రహ్మపుత్ర, 3 కేరళ, 4 బకింగహాం, 5 ఒడిస్సా. పర్ఫెక్ట్. ఈ చిన్న సీక్వెన్స్ ద్వారా మన జాతీయ జలమార్గాల ప్రయాణం దేశవ్యాప్తంగా ఎలా సాగుతుందో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సో మన జర్నీ నేషనల్ వాటర్వే 1, అదేనండి NW1తో స్టార్ట్ అవుతుంది. యూపీలోని ప్రయాగ్రాజ్ నుంచి వెస్ట్ బెంగాల్లోని హల్దియా వరకు ఏకంగా 1620 కిలోమీటర్లుంటుందిది. గంగా, భాగీరథి, హుగ్లీ నదుల మీదుగా ఇది వెళ్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో నడుస్తున్న ఆ ఫేమస్ జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ఉంది చూశారు, అది ఈ వాటర్వే మీదే ఉంది. అండ్ ఎస్, మన ఇండియాలో లాంగెస్ట్ వాటర్వే కూడా ఖచ్చితంగా ఇదే. అక్కడ్నుంచి నేరుగా నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళిపోదాం. అస్సాం రైనోకి 2 కొమ్ములు. ఈ చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, NW2 బ్రహ్మపుత్ర నది అని ఈజీగా గుర్తొచ్చేస్తుంది. అస్సాంలోని సాదియా నుండి దుబ్రీ వరకు దాదాపు 891 కిలోమీటర్ల పొడవున్న ఇది ప్రవహిస్తుంది. అసలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కనెక్టివిటీకి, వాణిజ్యానికి, ముఖ్యంగా పాండు లాంటి మేజర్ రివర్ పోర్ట్స్కి ఇది లిటరల్గా ఒక బ్యాక్బోన్ లాంటిది. అలా నార్త్ ఈస్ట్ నుంచి సదరన్ ఇండియాకి వస్తే బ్యూటిఫుల్ కేరళకి చేరుకుంటాం. ఇక్కడ కేరళ కాలువల్లో 3 కొబ్బరి చెట్లు అనగానే మీకు NW3 గుర్తుకు రావాలి. కొల్లాం నుండి కొట్టాపురం వరకు ఉన్న ఈ వెస్ట్ కోస్ట్ కెనాల్కి ఒక యునీక్ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇండియాలోనే బ్యాక్వాటర్స్లో నావిగేషన్ చేస్తూ వెంబనాడ్ లేక్ సిస్టంతో లింక్ అయిన ఒకే ఒక్క వాటర్వే ఇదే. నెక్స్ట్, మళ్ళీ ఈస్ట్ కోస్ట్కు వచ్చి ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను కలిపే NW4 సంగతి చూద్దాం. కాకినాడ నుండి పుదుచ్చేరి వరకు గోదావరి, కృష్ణా నదుల మీదుగా ఇది వెళ్తుంది. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్, చారిత్రక ప్రాధాన్యమున్న ఫేమస్ బకింగ్హామ్ కెనాల్ ఈ 4వ జలమార్గంలోనే ఒక భాగం. ఈ కెనాల్ ఎక్కడ ప్లేస్ అయ్యుందో ఈ స్లైడ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మన బిగ్ 5 టూర్లో లాస్ట్ది NW5. దీనికి రూల్ చాలా సింపుల్ అండి. ఒడిషా నుంచి 5 ఖనిజాలు. ఇది బ్రాహ్మణి నది, మహానది డెల్టా గుండా వెళ్తుంది. ఒడిశా, వెస్ట్ బెంగాల్ మీదుగా వెళ్తూ పారదీప్, ధామ్రా పోర్ట్లని కలుపుతుంది. బొగ్గులాంటి ఇతర ఇంపార్టెంట్ మినరల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇది చాలా చాలా క్రూషల్ రూట్. సరే, ఆ మెయిన్ 5ంటి గురించి చూశాం కదా. ఇప్పుడు సెక్షన్ 3, వ్యూహాత్మక మార్గాలు మరియు ఓడరేవులు. అసలు ఈ జలమార్గాలు కేవలం లోకల్ ట్రాన్స్పోర్ట్కే పరిమితం కాలేదు. మన దేశపు జియోపాలిటిక్స్కి, బ్రాడర్ ట్రేడ్ సిస్టమ్కి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో ఇప్పుడు చూద్దాం.
2016 యాక్ట్ తర్వాత వచ్చిన కొత్త వాటర్వేస్లో కొన్ని భలే వ్యూహాత్మకమైనవి. ఫర్ ఎగ్జాంపుల్, గోవాలోని మాండవి, జ్వారి, కుంభార్జ్వా నదులు. ఇవి టూరిజంకి, చిన్న చిన్న కార్గోల్కి చాలా ఇంపార్టెంట్. అలాగే నార్త్ ఈస్ట్లోని బరాక్ నది, అదే NW16 తీసుకుంటే మన దేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఇదొక కీ స్టెప్. ఇవి చూడ్డానికి చిన్నవే కావచ్చు, కానీ వాటి ఇంపార్టెన్స్ మాత్రం చాలా ఎక్కువ. స్ట్రాటజీ అనగానే మనకు ఖచ్చితంగా గుర్తుకు రావాల్సింది ఇండియా-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక రూట్ కాదు, రెండు దేశాల భారీ నదీ వ్యవస్థల్ని కలిపే ఒక గొప్ప అగ్రిమెంట్. దీనివల్ల బంగ్లాదేశ్ జలాల్లో మన ఓడలు ఈజీగా వెళ్ళొచ్చు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్న ఈ కనెక్షన్ వల్ల నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ట్రేడ్ కాస్ట్ ఎంత డ్రాస్టిక్గా తగ్గుతుందో ఊహించలేరు. అలాగే ఈ వాటర్వేస్కున్న అసలు సత్తా ఎప్పుడు బయటపడుతుందంటే అవి నేరుగా సముద్ర ఓడరేవులకు కనెక్ట్ అయినప్పుడు. ఇక్కడ చూడండి, NW1 హల్దియా పోర్ట్కి కలుస్తుంది, NW5 పారదీప్ పోర్ట్కి, అండ్ కేరళలోని NW3 నేరుగా కొచ్చి పోర్టుకి కనెక్ట్ అవుతుంది. మన ఇన్లాండ్ వాటర్వేస్, సాగరమాల ప్రాజెక్టులు ఎలా అద్భుతంగా సింక్ అవుతున్నాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ గ్రౌండ్ రియాలిటీలో వీటిని మెయింటైన్ చేయడం అంత ఈజీనా? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ సెక్షన్ 4. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ వెనక ఉన్న ఎకనామిక్ రియాలిటీస్ ఏంటి, లాభాలు సవాళ్ళు ఏంటో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఒకవైపు చూస్తే రోడ్లతో పోలిస్తే ఈ వాటర్వేస్ చాలా చాలా చీప్, పైగా ఎకో ఫ్రెండ్లీ. బొగ్గు, సిమెంట్ లాంటి బల్క్ కార్గోని ఒక్కసారే తరలించాలంటే వీటికి మించిన ఆప్షన్ లేదు. ఇది బ్రైట్ సైడ్. కానీ మరోవైపు డార్క్ సైడ్ కూడా ఉంది. మన నదుల్లో ఏడాది పొడవునా ఒకేలా నీళ్లుండవు. సీజన్స్ మారుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ వస్తాయి, నిరంతరం బురద తీయాల్సొస్తుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యం, ఇందులో ప్రయాణం చాలా స్లోగా ఉంటుంది. ఇక్కడ మనం ఒక 2 టెక్నికల్ పదాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ది డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ అంటే ఒక ఓడ సేఫ్గా మూవ్ అవ్వడానికి అవసరమైన నీటి లోతు. మన ఇండియాలో చాలా నదులు కేవలం వర్షాలపైనే ఆధారపడి ఉంటాయి కదా. సో ఎండాకాలం రాగానే ఈ డ్రాఫ్ట్ కాస్త తగ్గిపోయి ఓడలు ముందుకు కదల్లేని పరిస్థితొస్తుంది. నావిగేషన్కి ఇదొక అతిపెద్ద ప్రాబ్లం. ఇక సెకండ్ వర్డ్ డ్రెడ్జింగ్. నది అడుగున పేరుకుపోయే బురద, ఇసుకను తొలగించే కంటిన్యూస్ ప్రాసెస్ని డ్రెడ్జింగ్ అంటారు. ఇందాక చెప్పిన డ్రాఫ్ట్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలంటే ఈ డ్రెడ్జింగ్ చేస్తూనే ఉండాలి. కానీ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. కొన్నిసార్లు సరుకు రవాణా చేసి సంపాదించిన లాభం కంటే ఈ డ్రెడ్జింగ్ మెయింటెనెన్స్ ఖర్చే ఎక్కువైపోతుందంటే పరిస్థితి అర్థం చేసుకోండి. రైట్, ఇప్పుడు మన ఫైనల్ సెక్షన్కి వచ్చేద్దాం. సెక్షన్ 5. కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో గానీ లేదా ఈ టాపిక్ మీద జనరల్గా గానీ కొన్ని విషయాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఆ కామన్ ట్రాప్స్ని ఇప్పుడు ఒక చిన్న క్విజ్ లాగా సాల్వ్ చేసేద్దాం. రెడీనా? ఫస్ట్ ట్రాప్ చూద్దాం. చాలామంది NW3 బ్రహ్మపుత్ర నది మీద ఉంది అని పొరబడుతుంటారు. నో వే, అది పూర్తిగా రాంగ్. బ్రహ్మపుత్ర అనగానే మనకు NW2 గుర్తుకు రావాలి. మరి NW3 ఏంటి? అది మన కేరళలో ఉన్న బ్యూటిఫుల్ బ్యాక్ వాటర్స్కి సంబంధించిన రూట్. ఈ రెండూ అస్సలు మిక్స్ చేయకండి. సెకండ్ కన్ఫ్యూజన్, బకింగ్హామ్ కెనాల్. ఇది ఈస్ట్ కోస్ట్లో ఉంది కదా అని చాలామంది టక్కున ఇది NW5లో భాగమని అనుకుంటారు. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్లే NW4కి చెందుతుంది. NW5 అనేది కేవలం ఒడిస్సా, మినరల్స్కు సంబంధించిన రూట్ మాత్రమే. ఇక థర్డ్ అండ్ బిగ్గెస్ట్ ట్రాప్. బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది కదా, సో అదే అత్యంత పొడవైన జలమార్గం అయుంటుంది అని గెస్ చేస్తారు. కానీ కరెక్ట్ ఆన్సర్ అది కాదు. గంగా, భాగీరథి, హుగ్లీ నది వ్యవస్థ గుండా వెళ్లే మన NW1 ఇండియాలోనే లాంగెస్ట్ వాటర్వే. దాని లెంగ్త్ అక్షరాల 1620 కిలోమీటర్లు. ఈ ఫ్యాక్ట్ని గట్టిగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అలా మనం ఈ విశ్లేషణ చివరికి చేరుకున్నాం. మనం ఇంతసేపు డిస్కస్ చేసిన ఈ జాగ్రఫికల్ టూర్ని మళ్ళీ ఒక్కసారి ఆ అల్టిమేట్ మెమరీ సీక్వెన్స్తో ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. నాతో పాటు రిపీట్ చేసుకోండి. 1 గంగా, 2 బ్రహ్మపుత్ర, 3 కేరళ, 4 బకింగ్హామ్, 5 ఒడిషా. పర్ఫెక్ట్. ఈ ఒక్క సింపుల్ సీక్వెన్స్ గుర్తుంటే చాలు, టోటల్ ఇండియా వాటర్వేస్ మ్యాప్ మీ బ్రెయిన్లో ప్రింట్ అయిపోయినట్లే. ముగించే ముందు మీకోసం ఆలోచింపజేసే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వదిలిస్తున్నాను. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో నడుస్తున్న ఆ ప్రెస్టీజియస్ జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ఏ జాతీయ జలమార్గంపైన ఉంది? దీని ఆన్సర్ మీకు వెంటనే స్ట్రైక్ అయిందంటే ఈ టాపిక్ మీద మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే. సో ఆ ఆన్సర్ ఏంటో ఆలోచించండి. ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మన ఈనాటి ఎక్స్ప్లెయినర్ని క్లోజ్ చేద్దాం. మరొక అద్భుతమైన విశ్లేషణతో
మళ్ళీ కలుద్దాం.